ఉప్పలే ఉన్నావా? ఇది తీసుకుందా? D74996 అవుతుంది. నిన్నటి రోజు 18 మార్చి 2024 రోజు మా పేడపల్లి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దొంగలకుంట అవుట్స్కట్స్కు కొంతమంది వేటడానికి వెళ్ళిందనే ఇన్ఫర్మేషన్ మీద ఏంటంటే అక్కడ దొంగలకుంట తన సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇందులో కూడా అనుమానాస్పదంగా ఒక కార్ వస్తుంది. అది ఆపి చెక్ చేస్తే అంటే అందులో ఒక .22 రైఫల్, తర్వాత ఆమినేషన్, గుడ్డని అవన్నీ దొరుకుతాయి. దొరికిన తర్వాత అక్కడి నుంచి అనుమానం కొన్ని అడుగుతుందంటే అసలు దొంగలకుంట శివార్లో ఒక నెమలిని వేటాడి చంపినట్టు ఒప్పుకుంటాడు. అక్కడికి వెళ్ళి అది తిరిగి అతన్ని పట్టుకొని అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఒక నెమలి పాడి చనిపోయి ఉంటుంది. దానికి ఏంటంటే పంచనామా చేసి నెమలి అనేది జాతీయ పక్షి, తర్వాత అది షెడ్యూల్ వైల్డ్ లైఫ్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ అయినది. కాబట్టి అతడు నేరం చేసిందని చెప్పేసి అతన్ని కన్ఫెషన్ రాసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అతని మీద కేసు నమోదు చేయాలి. అతని కారు ఈ రైఫల్ గురించి వెరిఫై చేస్తుందంటే రైఫల్కు .22 రైఫల్కి ఎలాంటి లైసెన్స్ లేవు. ఇది పూర్తిగా ఏంటంటే ఇల్లీగల్, చట్టవిరుద్ధమైన వెపన్. కాబట్టి ఏంటంటే చట్టవిరుద్ధమైన వెపన్ కలిగి మరియు వన్యప్రాణుల వేటలో ఇతడు ఇన్వాల్వ్ అయినందుకు ఇతని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాం. దర్యాప్తులో భాగంగా ఏంటంటే గతంలో కూడా 2017 సంవత్సరంలో ఇతడు మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకలు వేటాడిన కేసులో కూడా ఇతడు ప్రధాన ముద్దాయి. 2017 క్రైమ్ నెంబర్ 38/27 మాదేవ్పూర్ PS, భూపాలపల్లి జిల్లా. ఆ కేసులో కూడా అతడు ప్రధాన ముద్దాయి. ఆల్రెడీ ఆ కేసు నడుస్తూ ఉన్నది. లేదు, జిల్లా చేంజ్. కాబట్టి ఏంటంటే ఇతడు అలవాటుగా అతను విచారణ ఏంటంటే అలవాటుగా ఈ వేటాడడం ఇతనికి అలవాటు. కాబట్టి ఏంటంటే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది.